సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
రెండో దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 12వ వచనంలో, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకుంటేనే. ఎలా కోరుకున్నాడు దేవుడు అనేది దీంట్లో, నువ్వు నాకు అర్పించినటువంటి నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా నాకు బలులు అర్పించే మందిరంగా బలులు అర్పించడం అనేది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆయన చాలా ధ్యానించాం. ఇవన్నీ ఇప్పుడు ధ్యానించడం, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన మందిరాన్ని కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడంటే బలులు అర్పించాలి ఆయనకి. దహన బలులు, పాప పరిహార బలులు, నైవేద్యము, ఇలాగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా బలులు, అర్పణలు, నైవేద్యాలు చూపించబడ్డాయి. నూతన నిబంధనకు వచ్చేప్పటికీ ఆయన విరినలిన హృదయాన్ని దేవునికి అర్పణంగా బలిగా ఎంచుకున్నాడు. ఆయన విరినలిన హృదయాన్ని అర్పణం ఆయనకు అర్పించబడేది ఏంటంటే విరినలిన హృదయం. ఎందుకంటే విరినలిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాడు. ఆయన విరినలిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి అర్పణ. అట్టి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసి త్రోసివేసే దేవుడు కాడు ప్రభు. ఆయన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని రాయబడి ఉంది. విరిగిన మనసు ఆయనకి ఇష్టమైంది అని చెప్పబడింది. అనగా ఏ హృదయం ప్రత్యాదాపంతో దేవుని సన్నిధికి వస్తారో అట్టి వారి ఎడల ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి పాపములు జీవించడం ఇష్టపడాడు, కానీ పాపం నుంచి విడుదల పొంది ప్రత్యాతాపడటం ఆయనకి ఆనందకరం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత ఏ విధంగా ఆత్మరూపిగా సంచరించాడు, తర్వాత ఆ మహిమ ఎలా దిగి వచ్చింది, ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే కనుక నిబంధన చేశాడు ప్రభు తన రక్తంతో. పూర్వకాలం ముందు చేసినటువంటి నిబంధన, ఆ నిబంధనలు మనుషులు నిలవలేకపోయినప్పుడు ఆయన మనుషులతో కొత్త నిబంధన చేశాడు. కొత్త నిబంధన చేసి ఒక నూతన నిబంధన నెరవేర్చాలని తన ప్రియులను తనను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. కొత్త నిబంధన సంఘాన్ని, కొత్త నిబంధన సంఘంలో అందులో ఆయన యొక్క రక్తం అనేది అందులో నిలబడింది. కొత్త నిబంధన సంఘంలో ఆయన రక్తం యొక్క మార్గాలు నిలబడ్డాయి. కొత్త నిబంధన సంఘంలో ఆయన శిలువ యొక్క మార్గం నిలబడింది. కొత్త నిబంధన సంఘంలో అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం రాస్తూ 1వ వచనంలో రాయబడింది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన శరీరము. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, నేను శరీరరీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసును కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపేక సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఏం రాయబడిందంటే దేవుని మర్మమైన మొదటి చదువుతున్నాను,
మీ కొరకును లౌదికీయ వారి కొరకును శరీరీతిగా నమ్మకం చూడని వారందరికీ నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమేందు అదుకబడి సంపూర్ణ గ్రహింపేక సకలైశ్వరం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై వారందరి కొరకు పోరాడుచున్నాను. కింద విషయంలో ఒక మాట రాయబడిందండి. ఆయన చక్కర మాట చూడండి, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలో ఆయన ఎందే గుప్తమై ఉన్నవి అని రాయబడి ఉంది. మరొక చోట ఏం రాయబడిందంటే రెండో అధ్యాయంలో 19 వచనం, ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇది ఆయన ప్రేమయందు మనల్ని ఎందుకు అతికింపజేసుకున్నాడంటే సర్వశరీరం కూడా ఆ శిరస్సు మూలముగా కీళ్ళ చేత నరముల చేత పోషింపబడి అతుకబడినది దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి. ఆయన శిరస్సులో ప్రేమ అనే బంధాన్ని, ఎందుకంటే మనల్ని ఆయన శిరస్సులోకి ఏకం చేసుకున్నాడు ప్రభు అనమాట. ఆ ప్రేమ, అటువంటి ప్రేమ చూపించాడు మన పట్ల అని కొలస్సే సంఘానికి అపోస్తలుడైన పౌలు రాశాడు ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని అన్నింటినీ కూడా చెప్పాలంటే. దీనిలో ముందుగా ఇంకా చూసినట్లయితే కనుక కొత్త నిబంధన సంఘం ఎలా ఆత్మచేత కట్టబడిందో, ఎలా రక్తం చేత పొదగబడిందో చాలా విషయాలు ధ్యానించుకున్నాం. ఇది ఒక వ్యక్తికి, సంఘానికి అది చాలా ప్రధానమైనటువంటిది. రక్తం చేత శుద్ధి చేయబడటం, ఆత్మచేత కట్టబడటం, రక్తం చేత నూతనపరచబడటం, ఆత్మచేత జీవం పొందుకోవటం, తర్వాత క్రీస్తు రక్తం చేత ఒప్పించబడటం, ఆత్మచేత అభిషేకించబడటం అన్నమాట అర్థం. క్రీస్తు యొక్క రక్తం పాప విమోచనలో ఎలా నిలబడిందో ఆత్మాభిషేకంలో ఆత్మ నిలబడింది అన్నమాట అర్థం. ఈ రెండు ఎలా ఏకమైనయో మానవ హృదయంలో, నేటి పరిశుద్ధ హృదయంలో ఈ రెండుని ఏకమై నిలబడ్డాయి. క్రీస్తులో సంపూర్తిగా సంపూర్తిని చేశాయి. క్రీస్తులో సంపూర్ణత రక్తం అనేది, ఆత్మ అనేది ఆ విధమైన స్థానాలు మనకి ఇచ్చిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత క్రీస్తు శరీరం నందు ఆ స్థాయి, క్రీస్తు శరీరం నందు వేరుపారుట, క్రీస్తులో వేరుపారుట, దేవుని ఆత్మ మనలో కట్టబడటం, క్రీస్తు శరీరంలో మనం వేరుపారటం అనేది ఒక ఆత్మ అంతర్యాన్ని జరిగే స్థానం. అది అంతరాత్మ క్రీస్తులో వేరుపారటం వలన అంతరాత్మ ఫలిస్తుంది, ఫలాన్ని తీసుకుని వస్తుంది. క్రీస్తు యొక్క ఫలాల్ని తీసుకుని వస్తుంది అంతరాత్మ. అది ఉన్నతమైన స్థానం అది చెప్పాలంటే. తర్వాత ఇంకా ముందు వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇది కొత్త నిబంధన సంఘానికి ఏ రీతిగా వర్తించింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడదలుచుకుంటున్నాను. ఒక వ్యక్తి ఇందులో దేవుని ఆరాధించి గణపరచడంలో అనేది ప్రాముఖ్యమైనదిగా కొత్త నిబంధన సంఘంలో జరగవలసింది. దానిలో దేవుని యొక్క ఆత్మ కట్టబట్టం అనే విషయం గురించి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాను. అందులో మరొకటి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ సంచారంలో, మనం స్తుతియాగంలో అందులో ఏకాత్మ ఇమిడి ఉంది. ఏకాత్మ ఏక మనస్సు ఇమిడి ఉంది. ఒక వ్యక్తి ఆరాధించే స్థానం, మరొక వ్యక్తి ఆరాధించే స్థానం, క్రీస్తు శరీరం అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. క్రీస్తు శరీరం ప్రత్యక్షపరచబడకపోతే దేవుని యొక్క బలమైన స్థానాలు సంఘంలో నిలబడవు. క్రీస్తు శరీరం ప్రత్యక్షపరచబడటం, క్రీస్తు యొక్క సింహాసనం నింపబడి ఉండటం, ఇటువంటి స్థానాలు సంఘంలో లేకపోతే సంఘం బలహీనపరచబడుతుందనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటాను. స్తుతి అర్పణ ద్వారా ఏకాత్మ నిలబడి ఉంటుంది సంఘంలో. తర్వాత అంతేకాకుండా పరిశుద్ధుల స్తుతి అర్పణ అనేది అంతర్యాన్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఎన్నో విషయాలు ఆ సమయంలో రివీల్ చేయబడతాయి. అందులో మన మనస్సు ఉంచితే మనలో ఏకాత్మ ఉండడం మాత్రమే కాకుండా సర్వసత్యంలోనికి ఆత్మ నడిపించబడుతుంది. దర్శనం, క్రీస్తు యేసు యొక్క దర్శన భాగ్యం, నూతనమైన తలంపులతో ఆత్మ ప్రకాశించడం మనం చూస్తాం. అది లేకపోతే స్తుతి ఆరాధనలో విలువ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో విలువ ఉండదు. ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో విషయాలు బట్టి స్తుతిస్తాం. నేను ఎందుకు స్తుతించారు అనేది కాదు నేను మాట్లాడేది. మనం స్తుతించవలసింది ఏంటి అనేది మాట్లాడుతున్నా. మనం స్తుతించవలసింది క్రీస్తు బలియాగం యొక్క దర్శనం నీ హృదయంలో ఎంతవరకు ఆత్మచేత కట్టబడింది. ఆత్మచేత కట్టబడినటువంటి ఆ బలియాగం నీ ఆత్మలో పరిశుద్ధ రక్తం దారాలతో ఎంత విలువైందిగా నీ ఆత్మలో వేరుపారింది. వీటిలో క్రీస్తు యేసు యొక్క ఆత్మాభిషేకం ఏంటి? నీ జీవితంలో ఇటువంటి స్థానాలు ఎన్ని పొందుకోగలిగావు, ఎన్ని పరిశుద్ధ స్థలాలని స్వాధీనపరుచుకున్నావు అనేది స్తుతి ఆరాధనలో ఫలం ఉంటుంది. అటువంటి ఫలం ఇవ్వబడుతుంది ఆత్మకి. అది గ్రహించకపోతే స్తుతి ఆరాధన యొక్క విలువ ఉండదు. స్తుతి ఆరాధించే కొలది దేవుని ఆత్మ సంఘంలో సంచారం చేయడం నువ్వు గమనించుకుంటావు. ఏకాత్మను దయచేస్తుంది, సర్వసత్యంలో నడిపిస్తుంది, దేవుని ఆత్మ సంచారం చేస్తుంది,
దేవునికి దర్శనం లభిస్తుంది, ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. నా 5 విషయాలు చెప్పాను, చూసుకున్న 5 విషయాలు. దాని తర్వాత ఎప్పుడైతే రక్తం యొక్క విలువ ఆత్మకి నెమ్మది కలుగజేస్తుందో, పునరుత్థానం యొక్క మహిమ ఆత్మలో ప్రకాశించడం మాత్రమే కాకుండా పునరుత్థానం యొక్క జీవం అనేది ఆత్మకి ఇవ్వబడుతుంది. బెతనీ మరియా ప్రభువుని గణపరుస్తూ అత్తరు పాదములను పూసి ఆ ప్రభు అంటాడు మార్తతో, పునరుత్థానంలో జీవం నేనే అంటాడు. మార్త మరియలతో అంటాడు మొట్టమొదటిగా, పునరుత్థానం జీవం నేనే అన్నాడు. అక్కడ మరియతో మాట్లాడుతూ మరియా పాదాల మీద అభిషేకించినప్పుడు ఈమె చేసింది సర్వలోకములో అంతటా కూడా ప్రకటించబడింది. ఎందుకంటే అది పునరుత్థానం. ఆ పునరుత్థానం యొక్క శక్తి అది జీవం ఇచ్చిన శక్తి. మరణంలో ఆ జీవం ఇచ్చిన శక్తి అది లోకమంతటా ప్రకటించబడింది. ఏం చేస్తుందంతా కూడా కాదు. ఎందుకంటే పునరుత్థానం జీవం దాచిపెట్టబడదు. సంఘ వ్యవస్థలో స్తుతిగా అగానం అనేది, స్తుతి అర్పణ అనేది దాచిపెట్టబడదు. అది దాచిపెట్టబడకుండా అన్ని చోట్లకి వ్యాపిస్తుంది. అది పునరుత్థాన జీవాన్ని అందించింది, పునరుత్థాన ఫలాన్ని అందించింది, పునరుత్థానం యొక్క శక్తిని అందించింది. 3 విషయాలు చెప్పాను. ఇందాక 5 విషయాలు చెప్పాను, ఇప్పుడు 3 విషయాలు చెప్తున్నాను. అదే ఆరాధన. నేను చెప్పలేను కాబట్టి 5 విషయాలు చెప్పాను. ఇప్పుడు దేవుని స్తుతియాగంలో ఫలం ఏంటంటే పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క ఫలం, పునరుత్థానం యొక్క శక్తి, ఇవన్నీ కూడా ఆత్మకు అనుగ్రహించబడతాయి. లేకపోతే పరిశుద్ధులు స్తుతించడంలో అత్యాసక్తి చూపలేరు. అత్యాసక్తి చూపించడం అంటే అర్థం ఏంటంటే నా ప్రభువుని గణపరచడంలో అనేది అందులో చాలా ప్రధానమైనదిగా ఎంచబడుతుంది. ఒక వ్యక్తి ఆత్మలో ఫలం పొందిన వ్యక్తి స్తుతించకుండా ఉండలేరు. ఆ సమయాన్ని, కొద్ది సమయాన్ని పరిశుద్ధులు కేటాయించాలి. ఆ సమయం ఎక్కువ సమయంలో ఇవన్నీ అడగడం కాదు అర్థం. అక్కడ కొన్ని నిమిషాలు ఒక్కొక్కరికి. దానిలో క్రీస్తు ప్రత్యక్షత లభిస్తుంది సంఘానికి. అనేక ఆత్మలు ఆకర్షించబడితే దాంట్లో అనే విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత అంతకుముందు చెప్పిన విషయాలు పరిశుద్ధుల అర్పణలు మహిమార్పణలుగా తీర్చిదిద్దబడతాయని చెప్పాను కాబట్టి అది ఇంకా నేను చెప్పలేను. అందుకోసం ఆ సమయంలో ఆత్మలో అభిషేక తైలం అభిషేక తైలం. పాత నిబంధన భక్తులు స్వర్ణాభిషేక తైలం అన్నారు, అభిషేక తైలం అన్నారు. నేటి కొత్త నిబంధన భక్తులు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం అంటున్నారు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఎక్కడి నుంచో బయట నుంచి రాదు, మనకు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడి నుంచో వచ్చి మనలో ఒలకదు. దీనిలో ఈ నమూనాలో స్తుతియాగంలో క్రీస్తు రక్తం యొక్క స్థానాల్లో పునరుత్థాన మహిమలో నీకు తెలియని రీతిగా ఆత్మలో ఆ అభిషేకం యొక్క స్థానాలు నీకు లభిస్తాయి. అది చెప్పడానికి కాదు, అది ఆత్మ నీవు సర్వసత్యం నడిపించడానికి అది మార్గమైపోద్ది. ఆత్మలో ఒక విధమైన దర్శనం, తెలియనటువంటి విషయాలు రివీల్ చేయబడతాయి. ఆ సమయంలో తెలియని సత్యాలు ఆత్మకు అందించబడతాయి. ఎవరు చులకనగా ఎంచుతారో వారు ఏం పొందుకోలేరు, చులకనగా ఎంచు వారికి పొందుకోలేరు. మనం ఏదో తెచ్చి అక్కడ ఏం చేయలేము. నీ ఆత్మలో పుట్టాల ప్రేమ, ఆత్మలో ఆ ప్రేమ పుట్టకుండా అక్కడ ఏం చేయలేవు అనే విషయం అన్నమాట అర్థం. అందులో సువర్ణాభిషేక తైలం అన్నాడండి జకర్యా 2 ఒలివల చెట్లు సువర్ణాభిషేక తైలాన్ని కుమరించాయి. ఇక్కడ ఒలివల నూనె పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడైన ప్రభు గెస్సమైన తోటలో, ఆయన ఒలివల తోటలో లేకపోతే అక్కడ ఆ యొక్క తైలాన్ని చూపించబడుతుంది. ఆయనకు కన్నీరు నేల మీద పడి ఆ యొక్క కన్నీరు రక్తంగా మారిపోయింది అని రాయబడింది. లోకస్వార్త రక్తంగా మారునంతగా అని రాయబడింది. అది ఒలివల తోటలో. అందుకోసం ఒలివల తోట కానీ ఒలివల నూనె కొని క్రీస్తు యొక్క వేదన యొక్క రహస్యాన్ని వెల్లడి చేస్తుంది. అలాగే ఈ జకర్యా గ్రంథంలో 2 ఒలివ చెట్లు తైలాన్ని కుమరిస్తున్నాయి. అది అదేంటి పరిశుద్ధాత్మలో ఏకమైన వ్యక్తి, విజ్ఞాపన చేసే వ్యక్తి, స్తుతించే వ్యక్తి జీవితంలో ఈ ఒలివల తైలం అనగా పరిశుద్ధాత్మని తైలం అనేది అక్కడ విప్పారటం గమనించుకుంటాం. పరిశుద్ధాత్మని తైలం అది విప్పారినప్పుడు సంఘం మీద, సంఘ ప్రజల మీద అది మన భాష నేను అభిషేకించబడటం అలా చెప్తున్నాను. కానీ దానికి సరైన మీనింగ్ ఏంటంటే నేను అసలేం తెలుగు మాట్లాడుతున్నాను. ఇంకా అభిషేకం ఏంటంటే ఇతరులు అన్యులు చూసినప్పుడు వారి మీదకి ఈ యొక్క తైలం పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకడం నువ్వు చూస్తావు. అంటే నేను అభిషేకం అంటున్నాను, తాకడం చూస్తాం. మాటల్లో తేడా అంతే. అభిషేకం అనేది ఎక్కడి నుంచో రాదండి, ఊరికి వచ్చి పడిపోదు. నీ ఆత్మలో పుట్టాలండి, క్రీస్తు కలవరి ప్రేమలో పుట్టాలి, ఆయనకు ఆత్మవేదనలో పుట్టాలి, ఆయనకు రక్తంలో పుట్టాలి. ఈ రక్తము ఆత్మ ఏకమైనప్పుడు ఆత్మాభిషేకం ఆత్మ కలుగుతుంది, దివ్య దర్శనం కలుగుతుంది. అదేంటి
ఆ దర్శనం నిన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది, జ్ఞానంలో నడిపిస్తుంది అన్నమాట అర్థం అనే విషయం అందుకు చూపించబడతా ఉంది. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఇది సువర్ణాభిషేక తైలం అని బైబిల్ గ్రంథం చెప్తా వచ్చింది. అందుకోసం ఇటువంటి స్థానాలు ఏ విధంగా ఒలివ చెట్లు అదేంటి తైలాభిషేకాన్ని కుమ్మరిస్తూ వచ్చాయి, అభిషేక తైలాన్ని, అలాగే ఆ ఒలివ చెట్ల వలె నేటి పరిశుద్ధులు సంఘంలో స్తుతి ఆరాధన ద్వారా మహిమగలిగిన స్తంభాలనికి వారు మూలమై నిలబడతారు. మహిమగలిగిన స్తంభాలుగా దానికి ఆ స్తంభాలకి మూలమై నిలబడతారండి నేటి పరిశుద్ధులు. అందుకోసం అండి ప్రయాసపడేది, ఈ పరిశుద్ధులు ప్రయాసపడేది. కొట్టినా తిట్టినా ఏమొచ్చినా సరే ఆ దేవుని మందిరంలో ఆ స్పర్శ కోసం అల్లాడతారు. ఎవరైనా ఈవులు ఇవ్వడానికి కాదు, ఎవరైనా ప్రశంసించడానికి కాదు, ఎవరైనా గర్వపరచడానికి కాదు, ఎవరైనా చూసి అబ్బో అనుకోవడానికి కాదు. అది తన ఆత్మకి, ప్రభుకి ఆత్మకి ముడివేయబడిన బంధం అనేది. తన ఆత్మకి, దేవుని ఆత్మకి ముడివేయబడినటువంటి ప్రేమ యొక్క బంధం. అది రహస్యం. ఈ రహస్యం పరిశుద్ధులు హృదయంలో నిలబడి ఉంటుందండి. లేకపోతే సేవకి ఇటువంటి పరిస్థితులు లేకపోతే, ఇటువంటి స్థానాలు లేకపోతే సేవా జీవితం ఫలమందుదండి. పట్టుత్వం లభించదు సేవకి. ఇంత పరిచయం చేస్తున్నప్పుడు ఇవి బలమైన స్తంభాలుగా కృప కలిగిన స్తంభాలు నీ చుట్టూ నిలబడతాయండి నువ్వు అనుకోవటానికి. దేవుని మందిరంలో ఆ స్తుతి ఆరాధనలో ఒలివ చెట్లు ఆయన యాజక రహస్యం, ఆయన యాజకత్వం యొక్క రహస్యం బలమైన స్తంభాలుగా నీ ఆత్మ చుట్టుకుంటుందండి. అది నేను రక్షిస్తుంది, నేను కాపాడుతుంది. అంతేకాని ఒక మనిషి యొక్క అతిశయం కానీ, ఒక మనిషి యొక్క ఏదో గొప్పగా చేసుకోవడానికి ఇవి జరిగే విషయాలు కాదండి. అది విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అందుకోసం క్రీస్తు యేసు యొక్క మూడవదిగా క్రీస్తు యొక్క దైవత్వం అనగా దైవిక స్వరూపం, మహిమా స్వరూపం అనేది రెండు. మూడవదిగా మానవ స్వరూపం అనేది. ఇవన్నీ కూడా ఆయనందు ఒక్కడిగా ఏకత్వంతో నిలబడి ఉన్నాయండి. శారీరకంగా క్రీస్తునందు ఇవన్నీ కూడా ఏకంగా నిలబడ్డాయి. ఒక వ్యక్తి క్రీస్తుని శరీరరీతిగా ఎరిగితేనే ఇవన్నీ అర్థమవుతాయి. శరీరరీతిగా ఎరిగిన వ్యక్తికి ఇవేమి అర్థం అని చెప్తున్నా. శరీరరీతిగా క్రీస్తు ఎరిగిన వ్యక్తికి ఇవేమి అర్థం కాదు, అప్పుడు కూడా అర్థం కాదు. కొత్తగా రక్షించబడిన వ్యక్తికి ఇవన్నీ అర్థం కాదు. దినాలు గడిచే కొలది తన ఆరాధన ధూపం వలె ప్రభు సన్నిధి చేరే కొలది, తన అంతరాత్మలో ప్రభు యొక్క దర్శనం లభించే కొలది అప్పుడు అర్థమవుతుంది. కానీ ఒక్కసారి రక్షించబడిన వ్యక్తికి ఇవన్నీ అర్థమవుతాయని మాత్రం నేను అనుకున్న విషయం గురించి. తర్వాత దానిలో మన అంతర్య స్థానాలు ఈ మూడు అనుభవాల్లో, దైవత్వంలో, ఆయన మహిమా స్వరూపంలో, ఆయన మానవత్వంలో, ఇవన్నీ కూడా. తర్వాత అగ్ని స్వరూపిగా వస్తాడండి. ఆయన అగ్నిని పోలిస్తాడు. ప్రేమ స్వరూపి అయిపోయాడు ఆయన. మహిమా స్వరూపిగా ఉన్నాడు ఆయన. తర్వాత ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయన. ఇలాగ ఆయన స్వరూపాలు కట్టబడ్డాయి సంఘంలో కట్టబడ్డాయండి. తర్వాత ఆయన అగ్ని వెల వస్తాడండి. ఆయన రెండంచుల ఖడ్గాన్ని ధరించుకుని అగ్ని రూపంగా వస్తాడు ప్రభు. దాంట్లో అదేంటి ఇవన్నీ కూడా ఈ స్థానాలు అంతర్యంలో కట్టబడతాయండి, స్తంభాలుగా కట్టబడతాయి. ఎందుకంటే నీ సేవలో నువ్వు బలం పొందలేవు. మానవ శరీరంగా క్రీస్తులో నువ్వు తలదాచుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆత్మకు లభ్యమవుతాయి. క్రీస్తు యొక్క దైవత్వం ఆత్మకు లభ్యమవుతుందండి. ఆ క్రీస్తు యేసు యొక్క దైవత్వం నీ ఆత్మకు లభ్యమైనప్పుడు ఏ విధంగా ప్రభువులో అంతరాత్మ కొనసాగాలనేది నీకు అర్థమవుతుంది. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది నీతో, ఏది అవినీతో నీకు అర్థమవుద్ది. లేదా అర్థం కాకపోతే ఆ మనస్సాక్షి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, క్రీస్తుని గురించి ఆ సత్యాన్ని గురించి నీ మనస్సాక్షితో దేవుని ఆత్మ నీకు బయలుపరుస్తుందండి. నీ ఆత్మ పరిశుద్ధపరచబడే కొలది, నీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడే కొలది దేవుని ఆత్మ నీకు రివీల్ చేయబడని సత్యాలు నీకు రివీల్ చేస్తుంది. ఆ సమయంలో ప్రత్యక్షపరుస్తుంది. నీ ఆత్మ తేటగా కనపడుతుంది. తేజవంతంగా నీ ఆత్మ ఉండటం నువ్వు గమనించుకుంటావు. ఇతరులకు చెప్పడం కోసం కాదు, నీ ఆత్మ ఫలం పొందడం కోసం, నీ ఆత్మ ఫలభరితం అవ్వడం కోసం అది గమనించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఆ విషయాన్ని సేవకి ఇది ప్రత్యక్ష సత్యం అండి. సేవకి ఇది ప్రత్యక్ష సత్యం. ఆత్మ ద్వారా దేవుడు తన బిడ్డల్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నాడో, సేవ దర్శనంలో ఎటువంటి మార్గాలు తెరుస్తున్నాడు అనేది అంత ప్రధానమైనదిగా నిలబడిందండి ఆ విషయం. దేవుని యొక్క ఆత్మ అంతర్య స్థానాలు కట్టడం అంటే చాలా విలువైన స్థానాలని అంతర్యాన్ని కడుతుందండి ఆత్మ. ఇన్ని సత్యాలు మనకు విడదీయబడినప్పుడు మన అంతర్యాన్ని ఎన్నో విలువైన స్థానాలతో, ఎన్నో విలువైన సత్యాలతో బయలుపరిచి నీ ఆత్మను కట్టడం గమనించుకుంటావు. లేకపోతే సర్వసత్యంలోనికి ఎలా నడిపించబడతావు, సర్వజ్ఞానంలో ఎలా నడిపించబడతావు,
సర్వశాస్త్ర సత్యంలోని అంటే చాలా డీపర్ థింగ్స్ అనమాట, డీపర్ వాల్యూస్ అనమాట. ఆ విలువలు, లోతైన విలువలు నీ ఆత్మకి ఇవ్వబడతాయి. ఎలా ఇవ్వబడతాయి నీ ఆత్మకి లోతైన విలువలు అనేది అర్థం చేసుకోవాల్సిందే. ఒక వ్యక్తి ఏదో చదివితే వచ్చేది కాదు, ఒక వ్యక్తి ఏదో గ్రహిస్తే వచ్చేది కాదు, ఏదో రిఫరెన్స్ బైబిల్ తిరిగిస్తే వచ్చేది కాదు. కానీ నీ ఆత్మ ఫలవంతం అయితే ఆ రిఫరెన్స్ బైబిళ్ళు నీకు ఆశీర్వాదకంగా మారిపోతాయి. నీ ఆత్మ ఫలమందుకుంటే ఆ రిఫరెన్స్ బైబిల్లో 2 లైన్లు చదివితే ఆ 2 లైన్లో ఫలం నీ ఆత్మకి తేజవంతం అవుతుందండి, తేజవంతం అవుతుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంత ఉన్నతమైన స్థానాల్లో కట్టబడిన వ్యక్తులు ఆ రిఫరెన్స్ బైబిల్ రాశారండి. కొంతమంది రాశారు. నీకు ఎలా కాదంటా నేను. మాథ్యూస్ హెన్రీ కామెంటరీ అని ఉంది కదా, అది ఎప్పుడు రాశాడో ఆయన తెలియదండి. అదొక్కడే చదువుతాను నేను, ఎప్పుడైనా ఒకసారి చదువుతాను నేను. అదొక్కడే చదువుతానండి, నేను ఇంకేం చదవను. నేను చదువుతానంటే దాంట్లో నాకు అర్థమయ్యే భాషలో, ఇంగ్లీష్, అది చక్కటి లాంగ్వేజ్లో చక్కగా అర్థం అవటానికి చాలా బాగుంటుంది నాకు అది. ఆ పుస్తకం మాత్రం, ఏంటి కామెంటరీ మాత్రం చదువుతానంటే కొన్ని థాట్స్ నాకు రావటం కోసం చదువుతాను. ఏదైనా 1-2 వచ్చినాయి అనుకోండి, నాకు పుస్తకం అయిపోద్ది అనమాట. అంటే నా ఆత్మ అంత ఫలవంతంగా లేకపోతే నాకు 2 థాట్స్ పుస్తకం అవ్వదు. అది ఆ విధంగా రివీల్ చేయబడతాయి. ఎంత భక్తిపరులు ఉన్నారనే లోకంలో. ఆయన ప్రియులు, విమోచించబడిన ఆయన బిడలో ఆయన సిలువనెత్తుకొని కాడి మోసి, వారి సిలువనెత్తుకొని ఆయన కాడి మోస్తూ జీవించినటువంటి సేవకులు ఎంతమంది లేరండి. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అండి. ప్రభువు చూపిన ప్రేమకు సమరూపకంగా తమ హృదయాలు నిలబెట్టుకుని నిలబడిన సేవకులు ఎంతమంది లేరండి. ప్రభు అడుగుల్లో అడుగు వేసుకుంటూ, రక్తపు అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడిచిన సేవకులు ఎంతమంది లేరండి. వాళ్ళు రాశారండి పుస్తకాలు, వాళ్ళు రాశారు ఆ పుస్తకాలు. ప్రభు ప్రేమను ధరించుకున్నటువంటి సేవకుల యొక్క స్థానాలు, అంత విలువైన స్థానాలు కట్టబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. మహిమ కలిగిన దేవుడు ఆ కృపయందు ఆత్మను బలపరచడం చూడగలుగుతుంటున్నావు. ఉన్నతమైన స్థానాల్లో నిలబడడానికి ఆయన శక్తివంతుడి విషయాన్ని నువ్వు చూడగలుగుతుంటున్నావు. అందుకు సొలొమోను కాలంలో ప్రార్థన విజ్ఞాపన అనేది అంత ప్రాముఖ్యత. తర్వాత పడిపోయాడండి. ఎందుకు చేయరాని పనులు చేశాడు, చేయరాని కార్యాలు చేశాడు. వివాహం వాడకూడని వాడిని తెచ్చి వివాహం వాడాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడండి. ఏది వద్దన్నాడు దేవుడు అక్కడికి వెళ్ళాడండి. ఎంత చెడు పనులు చేశాడు, అంత చెడు పనులు చేశాడు. తన సగం జీవితం అనేది వాటిలోకి వెళ్ళిపోయింది. సగం జీవితము ప్రభు మహిమలో ప్రకాశించింది, సగం జీవితము ఈ లోక పాపంలో ప్రకాశించింది. ఆఖరి వెనుతిరిగాడండి ఆయన. వెనుతిరగలేకపోతే కనుక ఆ పరమగీత గ్రంథం రాసేవాడు కాడండి. తుదకు ఆ పరమగీత గ్రంథం రాశాడండి. మరి సామెతలు ఎప్పుడు రాశాడు అని నాకు తెలియదు, కానీ తుదకు పరమగీత గ్రంథం రాసి దాంట్లో తన వ్యధను చూపించాడండి, తన దుఃఖాన్ని చూపించాడండి. దాని దుఃఖాన్ని చూపించాడు. దాంట్లో ఎన్నో వేల మంది రాజకుమార్తెలు ఉన్నారు, నిజమే. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, నిజమే. కానీ నా ప్రియురాలు ఒక్కటే సుందరమైంది, తన ఒక్కటే పరిశుద్ధమైంది, తన ఎంతో సౌందర్యవంతి, తన ఒక్కటే సౌందర్యవంతమైంది. ఇంకెవరు లేరు. ఎంతోమంది ఉన్నారు, కానీ నాకు అవసరం లేదు. అవన్నీ కూడా ఎవరంటే నీ పరిశుద్ధ సంఘం. ఆ సంఘం అయింది, క్రీస్తు యొక్క సంఘం అయింది. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అయింది. తన ప్రియమైన సంఘం ఆయన, తన రక్తంతో కొనండి సంఘం, తన రక్తం నుంచి బయట తీయబడిన సంఘం. అది చూపించాడండి పరమగీత గ్రంథాలు వచ్చేపాటికి. అందులో తన ప్రేమనంతా వ్యక్తం చేశాడండి. ఎంతమంది సౌందర్యవంతులైనటువంటి తన భార్యలు ఉన్నా సరే పరిశుద్ధ సంఘాన్ని లెక్కించుకున్నాడండి. పరిశుద్ధ సంఘం మీద ఆ పెళ్లి కుమార్తె సంఘం క్రీస్తుది ఎటువంటిదో అనే విషయం అతనికి జ్ఞాపకం వచ్చిందండి. అందుకోసం దావీదు గోత్రాలు 12 గోత్రాలు కొట్టివేయబడిన దావీదుకి ఇచ్చిన దావీదుకి వాగ్దానం చేసిన రీతిగా 2 గోత్రాలు సొలొమోనుకి ఇవ్వబడ్డాయండి. కారణం ఏంటంటే దావీదు చూపించినటువంటి ప్రేమ. ఒకటి, సొలొమోను వెనుదిరిగాడు. లేకపోతే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆ విధంగా వెనుదిరిగాడండి. ఒక పరిశుద్ధుని యొక్క ప్రేమను కనుగొన్న హృదయం ఎప్పటికైనా సరే ఆ ప్రేమలో తన హృదయం లేపబడుతుందండి. ఒకవేళ పరిశుద్ధిని కనుగొనలేకపోతే వాళ్ళు వెనక్కి రారు, కానీ పరిశుద్ధిని ప్రేమను అనుభవించిన హృదయం ఎన్నటికీ కూడా వెనక్కి వెళ్ళిపోదు. ఎందుకంటే ఆ ప్రేమలో అటువంటి మాధుర్యం ఉంది. మాధుర్యం అంటే దానిలో ఒక విధమైన స్థానాలు ఉన్నాయండి. దాంట్లో నీ కన్నీళ్లు తుడిచిన అనుభవాలు ఉన్నాయి, నీ కష్టాలు తెచ్చిన అనుభవాలు ఉన్నాయి. నీపై నిందలు మోపినప్పుడు నీ చేతులు ఆయన పాదాల చుట్టూ అనుభవాలు ఉన్నాయి. తన మహిమలిన హస్తాలతో నీ కన్నీళ్లు తుడిచివేసిన అనుభవాలు ఉన్నాయి. పరిశుద్ధ సేవలో నీ ఆత్మ తృప్తి చెందిన అనుభవాలు ఉన్నాయి. పరిశుద్ధమైన మార్గాల్లో ప్రభు నిన్ను ఎదుర్కొన్న స్థానాలు ఉన్నాయి. పరిశుద్ధతలో నీ ఆత్మ పెళ్ళుపుకటంలో నువ్వు ఏ విధంగా ఆనందించావో అటువంటి స్థానాలు ఉన్నాయి. ఎటువంటి పరిశుద్ధ స్థానాలు నీ ఆత్మకి ఇవ్వబడ్డాయో దేవుని సన్నిధిలో
అవన్నీ కూడా నీకున్నాయి. ఆ ప్రేమను కనుగొన్న నీ హృదయం ఎన్నిసార్లు ప్రభు పాదాలు చుట్టుకుందో అది నువ్వు ఎరుగుదు. ఎన్నిసార్లు చుట్టుకున్నావు. ఒక పరిశుద్ధుడు తన జీవితకాలంలో ఎన్నిసార్లు పరిశుద్ధ పాదాల మీద పడతాడో. దిక్కులేని స్థితిలో, ఎవరో ఓదార్చలేని స్థితిలో, ఎవరో మార్గం తెరవలేని పరిస్థితుల్లో, ఏ ఒక్కరూ కూడా కనికిరపడినటువంటి పరిస్థితుల్లో, అందరి మధ్య దోషిగా నిలబడినటువంటి స్థానాలు ఎన్నుంటాయి మన మానవ జీవితంలో. పరిశుద్ధుల మధ్య రాళ్ళు వేసి కొడతారు కదా బైబిల్ గ్రంథంలో. అటువంటి స్థానాల్లో ఎన్నిసార్లు నిలబడ్డాం. నేరం చేయకపోయినా, తప్పిదం చేయకపోయినా, రాళ్ళతో కట్టబడినటువంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నున్నాయి. అటువంటి స్థానాల్లో నీ కన్నీళ్లు ప్రభు ఎన్నిసార్లు తుడవలేదు. అమూల్యమైన పరిచర్య నీకు ఇవ్వడానికి, పరిశుద్ధమైన పరిచర్య నీకు ఇవ్వడానికి ఆ ఉన్నతమైన స్థానాలను ప్రభు నీకు ఇచ్చాడు కనుక నువ్వెంత ధన్యుడివి, ధన్యురాలివి. నీ పరిపూర్ణమైన సేవ ప్రభు అడుగుల్లో అది పరిపూర్ణత అందుకుంది కదా. ప్రభు ప్రేమలో పరిపూర్ణత అందుకుంది కదా. ప్రభు యొక్క జ్ఞానంలో ఎటువంటి పరిపూర్ణత అందుకుందో అటువంటి పరిపూర్ణత నువ్వు అందుకున్నావు కదా. ఎంత పరిపూర్ణమైనదో శిలువ యొక్క మార్గంలో, ఆ మార్గంలో ఆ పరిపూర్ణమైన స్థానాల్లో నీ పరిచర్య కట్టబడింది సుమా. లేకపోతే ఈ పరిచర్య వృధా కాదు, ఎట్టి పరిస్థితిలో వృధా కాదు. ఎక్కడో అప్పు తెచ్చుకుంటే పోవచ్చు, కానీ అది పరిపూర్ణమైన మార్గాల గుండా, శిలువ మార్గాల గుండా, పరిశుద్ధుని ప్రేమ నుండి, పరిశుద్ధుని జ్ఞానం నుండి, ఆయన గుణగణాల నుండి, కలవరి యాగంలో నుంచి అనుగ్రహించే ఈ పరిచర్య అది ఎప్పటికైనా పైకి రాగలదు అనే నిరీక్షణ ఉంది నాకు. అలాగే మీకు కూడా నిరీక్షణ ఉంది. ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఏ ప్రాయాన్ని కూడా ఆశించకుండా ఈ లోకంలో దృఢమైనవి ఎటువంటి స్థానాలు, కోరికలు కోరుకోకుండా ప్రభు కృపనే అనుసరించి నడుచుకున్నవారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. ప్రభు కృపనే అనుసరించి నడుచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. అటు వారికి తగిన ప్రతిఫలం ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. అటువంటి మార్గాలు రమ్యమైన మార్గాలు, అటువంటి మార్గాలు జీవం కలిగిన మార్గాలు, అటువంటి మార్గాలు పరిశుద్ధమైన మార్గాలు. ఎందుకంటే ప్రభు యొక్క ఉన్నతమైన స్థానాల్లో ఈ పరిచర్య నిలబడగలదని, అనేకులు ఆశ్రయించబడతారని, నేను ఆశ్రయించబడతానని, ఈ పరిచర్యని ప్రభు అత్యధికంగా దీవిస్తాడని ఆశతో ఈ పరిచర్యను, ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించనుగాక. ప్రార్థించుకుందాం. తండ్రి, నీ కొందనములు ప్రభు, ఉన్నతమైన మీ కృపాసనం చెంత హృదయం కృమణించబడినట్లుగా, ఉన్నతమైన కృపాసనం చెంత నీ కృపలో నా ఆత్మ లేపబడినట్లుగా ప్రభా, నీవు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి వందనములు ప్రభా. అనేకులు విని ఆనందించగలిగే స్థానాలకు తీసుకురండి. ఇది పరిశుద్ధుడు అందించిన పరిచర్య, పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడిన పరిచర్య. అదన్నిటికి కూడా నేలను పడదు ప్రభా, అదన్నిటికీ నేలను పడదు. నువ్వు ఎంతో పైకి తీసి ఆశీర్వదిస్తావు ప్రభా. ఎంతమందికి నీ ఆశీర్వాదకరంగా చేస్తావో అంతమందిని ఆశీర్వాదకరంగా చేయి. నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయి ప్రభా. నీ మేలైంది ఇచ్చినటువంటి స్థానాలు, మేలైంది ఇచ్చినటువంటి ఆ మార్గాలు, ఉన్నత స్థలాల్లో నువ్వు ఇచ్చిన మార్గాలు, పరిశుద్ధ స్థానాల్లో ఇచ్చిన మార్గాలు ప్రభా, నువ్వు తేడబడిన విధానం ఎంత గొప్పది ప్రభా. తండ్రి, ఒక్కరు కూడా ఇప్పి చెప్పలేదే ప్రభా, ఒక్కరు కూడా ఇప్పి చెప్పలేదే ప్రభా. తండ్రి, నీ యొక్క ఉద్యానవనాల్లో సంచరించిన మార్గాలు తండ్రి, నీ ప్రేమ విందుల్లో నిలబడిన మార్గాలు ప్రభా. ఏడుస్తుంటే నీ మాధుర్యాన్ని తినిపించిన అనుభవాలు ఎన్నున్నాయి ఓ ప్రభా. లెక్కలేనటువంటి అనుభవాల్లో ఈ పరిచర్యని ప్రభా, ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రభా. అనేకులను ఆశీర్వదించి లేవనెత్తమని ప్రభా, ఈ పరిచర్ని దీవించమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.